ఒక్కసారి జరగరా నాన్న వస్తుందని రావద్దా తప్పకుండా ఎవరు విడవ శ్రీస్తా అప్పుడే కాదండి 14 జోన్లు గీడ పట్టివాడలో ప్రజలకు సహకరిస్తే ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్న వాళ్ళని గెలిపిస్తే తప్పకుండా జగిత్యాల పట్టణ అభివృద్ధిని ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరిగా కొంత కాంట్రవర్సీ ఉన్నది. ఎందుకంటే నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఈనాటికి కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఈనాటికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. నేను అంతకుముందు డిసెంబర్లో కూడా కలిసినాక ఒక లెటర్ కూడా వచ్చింది. ఎమ్మెల్యే వచ్చిండు డిసెంబర్ 19 నాడే సీఎం ఆఫీస్ నుంచి. తర్వాత కూడా కలిసి కొన్ని నిధులన్నీ రిలీజ్ చేయించిన. ఆ తర్వాత జూన్ 23 అనుకుంటా డేట్ అటు జరగలేదు. ఎందుకంటే నేను పర్టికులర్గా జాయిన్ అవుతుంది పోలేదు కాబట్టి పోయి నేను కలవడానికి పోతే తెల్లవారే ముఖ్యమంత్రి గారు కలిసిన తెల్లవారే ఎలాంటి అథెంటిసిటీ లేని ఆధారాలు లేని మీడియా ప్రచారంతో నేను ఇవ్వలేదు స్టేట్మెంట్, ముఖ్యమంత్రి గారు ఇవ్వలే, నాతో మంత్రులు ఇవ్వలే. కలిసి పని చేస్తామని చెప్పి పోయి నేను చాలా గొప్ప వాడు నాకు అండవ కప్పితే నేను కాంగ్రెస్లో చేరేటని చెప్పి బీఆర్ఎస్ నాయకులు వచ్చి నా హాస్పిటల్ మీద రచ్చ చేసి నా సిస్టమ్ తలబెట్టారు. నాకు ఒక అవకాశం కూడా ఇవ్వలేదు వివరణ ఇవ్వడానికి, నాకు ఒక నోటీస్ ఇవ్వలేదు. మన కవితం అదే అడుగుతుంది కదా, మీరేమన్నా వివరణ ఎస్ ఎవరికైనా ప్రజాస్వామ్యంలో హక్కు ఉంటుంది. మర్డర్ చేసినోడికే, హత్య చేసినోడికే ట్రయల్ నడుతుంది కోర్టులో. అలాంటిది నేను ముఖ్యమంత్రి గారిని కలవగానే అది చాలా వస్తే నాకు కండవ కప్పగానే తెల్లవారగానే నా ఇంటి మీద దాడి, తహసీల్ చౌరస్తాల దాడి మీరందరూ కూడా చూసారు. అదే రోజు నా మీద అఫిడవిట్ వేసి డిస్క్వాలిఫై చేయమని చెప్పి స్పీకర్ దగ్గర పెన్షన్ వేసింది. అయినా కానీ ఆ రోజు నుంచి మార్చి వరకు అది వాళ్ళిచ్చి వాళ్ళు ఆపేంత వరకు బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీకి నెలకు 5,000 రూపాయలు మా జీతం నుంచి కట్ అయితే నేను ఎన్నడూ ఆబ్జెక్షన్ చేయలే. ఎస్ నేను బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీ సభ్యుల్ని, నేను ఆబ్జెక్షన్ చేయలే. నేను అంటున్నారు అఫిడవిట్ ఇచ్చిండు, అప్పుడు వాస్తవమే అఫిడవిటే కదా నెలకు 5,000 కట్టినా భయ్, అఫిడవిటే కదా నెలకు 5,000 కట్టినా కాదంటే ఏమైనా విప్ జారీ చెప్తే రేపటి నాడు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరికైనా చేయది ఈ బిల్ పద్ధతి ఏమిటి అదే చెప్తాను నేను. మరి ఇవాళ మాట్లాడుతూ ఉంటే ఈ రకం కానీ అయినా నన్ను ఎంత విమర్శించినా ఎన్ని మాటలు అన్నా నోరుదేముందయా. నేను ఒక పార్టీ నాయకులు వాళ్ళు బాధ అనిపిస్తే ఒక పట్టణ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడరాదా నోటికి వచ్చినట్టు, ఇంకోటి ఎవడో టికెట్ రాలేదు ఎక్కడో మాట్లాడారు అట్లా నేను కూడా కానీ ఏనాడు కూడా నేను స్థానిక బీఆర్ఎస్ నాయకుల గురించి కానీ అధిష్టానం గురించి కానీ ఈ రోజుకు నేను విమర్శించలేదు. పనులు జరుగుతున్నాయి కాబట్టి, జగిత్యాల అభివృద్ధికి నిధులు వచ్చాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు నేను పోతే కానీ మంత్రులు కానీ మిగతా నాయకులు కానీ నన్ను ఆదరించి నాకు పనులు చేస్తున్నారు కాబట్టి, జగిత్యాల ప్రజలకు పనులు చేస్తున్నారు కాబట్టి, నాకు కాదు నాకంటే ఏముంటుంది పర్సనల్ అందరూ అనుకున్నట్టు అంత లేవు, పనులు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను కలుస్తున్నా. కానీ ఈనాడు విమర్శించలేదు. ఈరోజు కూడా నేను ఖచ్చితంగా కమిట్ అయి ఉన్నా. ఇది ఎందరు ఎన్ని మాట్లాడినా నేను దీనికి భయపడేది లేదు. నేను ఎలక్షన్ కోసమో లేకపోతే సొంత లాభం కోసం కాదు, జగిత్యాల అభివృద్ధి నా ఆరాటం. ఆ ఆరాటం కోసమే నేను పాటుపడుతున్నా. ఇప్పుడు కూడా నేను మీడియా ముందు అది రాష్ట్ర స్థాయిలో ఉన్న మా విలేకరులు కావచ్చు, అందరూ కావచ్చు, మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ ఇక్కడ వాళ్ళని కూడా పోతా ఉన్నా. నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా. ప్రభుత్వంతో కలిసి పనిచేసే కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ ద్వారా విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ అని వాళ్ళకి చెప్తాను. ఎక్కడన్నా వేరే
పార్టీ వేరే పార్టీ వాళ్ళు కానీ ఇంతకుముందు చెప్పినట్టు బీఆర్ఎస్ తోటి చాలా కలిసి పనిచేసిన చాలా మందికి బిల్లులు వాళ్ళకి హక్కుగా రావాల్సి మళ్ళీ ఎవరు అన్నట్టు రేటు మీద ఇప్పించేది హక్కు అంటారు. మీకు తెలియదు ఏమున్నది బిల్లు దాకా ఎన్ని తరుణాలు ఇప్పటికీ మాట్లాడుతున్నారు. పక్క నియోజకవర్గాలు ఏం పరిస్థితుల్లో తెలుసు. వాళ్ళకి హక్కుగా రావాల్సినవి ఎట్లయితే వాళ్ళకి ఇప్పించి నేను కాపాడినో మంచిగా చూసుకున్నాను అట్లనే ఈరోజు కూడా ఎవరైనా ఉంటే నేను తప్పకుండా ఒక 2 ఎకరాలు నాతో కలిసి పనిచేస్తావు అంటే తప్పకుండా చేస్తా. తర్వాత వాళ్ళు కూడా మనసు మారి నాతో వస్తారని భావిస్తున్నా. వాళ్ళు బీజేపీ కావచ్చు మీరు మారుతలేరు అతడ మారుతున్నారు. నరసింహారావు గారు జార్ఖండ్ ముఖ్యమంత్రి మార్చి ప్రభుత్వాన్ని 5 ఏళ్ళు నడపలేదా? ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టీఆర్ఎస్ వాళ్ళని తీసుకోలేదా? మహారాష్ట్రలో నేను చనిపోయిన అజిత్ పవార్ ఏ పార్టీ జెండా మోసిండా? కాంగ్రెస్ ఎన్సీపీ బీజేపీతో కలిసి ఉప ముఖ్యమంత్రి మళ్ళీ తెల్లారే బీజేపీ ప్రభుత్వంలో ఆయన భార్య ఉప ముఖ్యమంత్రి అయింది. సచిన్ పైలట్ ఎవరు జెండా మోసేది ఎక్కడ ఉన్నారు? శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశంలో గెలిస్తే ఒక్కరిని తీసుకొని మంత్రి పదవి ఇవ్వలేదా టీఆర్ఎస్లో? అప్పుడు జ్ఞాపకం రాలేదా ఇవన్నీ? శ్రీనివాస్ యాదవ్ గారు తీసుకోలేదా? ఆ తర్వాత ఎంతమందిని తీసుకుని మల్లారెడ్డి గారు తెలుగుదేశం నుంచి గెలిస్తే తీసుకోలేదా? వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తీసుకోలేదా? ఏమనంటే విలీనం ఎట్లయితే చెప్పు. మల్లారెడ్డి గారు ఎట్లా విలీనం అవుతారు? తెలుగుదేశం పార్టీ అది జాతీయ పార్టీకి తెలంగాణకు వేరేనా? తెలంగాణ ఒక్కడే అయిందా పార్టీ విలీనం అయిందా? వైఎస్ఆర్సీపీ ఒక్కడే అయిందా? అప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మల్లారెడ్డి గారు ఎంపీలన్నీ నేర్చుకున్నారు కదా. బీజేపీ తెలుగుదేశం ఎంపీ సీఎం రమేష్ గారు సుజనా చౌదరి గారు వాళ్ళందరూ తీసుకున్నారు కదా. తీసుకున్నారా లేదా బీజేపీ? నన్ను అడిగే ముందు ఫస్ట్ ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏ నాయకులు మాట్లాడినా కదా. నేను మళ్ళీ క్లారిటీతో ఉన్నా. నేను ఇప్పటికీ బీఆర్ఎస్ నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపుకు నువ్వు కోరిన వాళ్ళని కొందరు కోరకపోవచ్చు. కోరకపోతే నేను చెయ్యాలి. అంతకుముందు నాతో బీఆర్ఎస్ తోటి ఉన్న సహచరులు వాళ్ళు కోరితే కూడా నేను సాయం చేస్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది కాకుండా నాతో ఉన్న వాళ్ళు ఎక్కడ కూడా దాన్ని వెంకటి చేసే ముచ్చట లేదు. ఇండిపెండెంట్ ఎక్కడ నుండి కోరితే ఇక్కడ ఉన్న వాళ్ళు నా ఇంటి ఉన్న వాళ్ళు ఇబ్బంది పడకపోతే ఖచ్చితంగా నేను సహాయం చేస్తాను. క్లారిటీతో ఉన్నా. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే జైత్యాల పట్టణం అల్టిమేట్గా డెవలప్ కావాలి. అది నా ఉద్దేశం. అందరికీ ధన్యవాదాలు.